హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హల్వా చేశానండి. నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోతుంది. ఈ హల్వా మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం నెయ్యి ఏమీ లేకుండా ఆయిల్తో ఇలా సింపుల్ అండ్ టేస్టీగా హల్వా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే కప్పుకి కొంచెం తక్కువగా అయితే బెల్లాన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు వాటర్ని వేసేసుకోవాలండి. ఇలా వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ఇలా మనం బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత ఒకసారి అయితే వడగట్టేసుకోండి. మనకి బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అయితే వడగట్టేసుకోండి. ఇలా టీ స్టెయినర్తో అయితే నేను వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం హల్వా చేసుకునే గిన్నెకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బాదం అయితే వేసేసుకుంటున్నాను. ఇలా బాదం వేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు వేయించేసుకోండి. ఇలా 5 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కప్పు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్తో చేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న గోధుమ పిండి అనేది రవ్వగా అవ్వాలి. అంతవరకు అయితే కుక్ చేసేసుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలకి మనకి చూడండి, ఇదైతే రవ్వగా అవుతుంది కదా. ఇలా కలర్ చేంజ్ అవుతుంది. మనం వేసుకున్న గోధుమ పిండి అనేది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే హల్వా అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా బెల్లం వాటర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెంగా 3 టైమ్స్ అయితే వేసేసుకోండి. ఇలా ఒకసారి బెల్లం వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. మళ్ళీ సెకండ్ టైం కూడా బెల్లం వాటర్ని వేసేసుకోండి. ఇలా 3 బ్యాచెస్ కింద బెల్లం వాటర్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది. చూడండి, ఇలా మనం థర్డ్ టైం కూడా బెల్లం వాటర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మనకి ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లం వాటర్ అంతా చక్కగా మనకి పిండికి అయితే పట్టిస్తుంది గోధుమ పిండికి. ఇలా పట్టేసి ఒక 5 మినిట్స్ కల్లా మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. మనకి హల్వా నుండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ కల్లా చూడండి, ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు హల్వా అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న టిన్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా నేనైతే టిఫిన్ బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం హల్వాని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు నచ్చితే డైరెక్ట్గా ఇలానే తినేయొచ్చండి. లేదంటే ఇలా బాక్స్లో వేసేసుకొని షేప్ లాగా అయితే కట్ చేసేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం గిన్నెలో పెట్టేసుకొని తిన్నా సరిపోతుంది. నేనైతే ఇలా కొంచెం బర్ఫీ షేప్లో కట్ చేసుకోవచ్చని ఇలా బాక్స్లో అయితే వేసేసుకున్నానండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఒక 1 అవర్ పాటు పక్కకు వదిలేయండి. ఇది కూల్ అవుతుంది. ఇలా కూల్ అయిన తర్వాత మనం బాక్స్ని రివర్స్ చేస్తే హల్వా అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనకి బాక్స్ నుండి. మీకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసేసుకోవడమే. హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.